న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కీలపట్ల గ్రామ పంచాయతీలోని కొర్రపల్లి గ్రామంలో తాగునీటి వాటర్ పైప్లైన్లు డ్యామేజ్ అయిన పైపులన్నీ కూడా మార్చివేసి కొత్త పైపులు వేయటం జరిగిందని, అలాగే పాత వాటర్ ట్యాప్లు అన్ని తీసివేసి కొత్త వాటర్ ట్యాప్లు బిగించడం జరిగిందని సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. హిందువుల మనోభావాలను కాపాడాలని విశ్వ హిందూ పరిషత్ నిర్వాహకులు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. కీలపట్ల గ్రామ పంచాయతీలోని కొర్రపల్లి గ్రామంలో తాగునీటి వాటర్ పైప్లైన్లను డ్యామేజ్ అయిన పైప్లైన్లు అన్ని కూడా మార్చివేసి కొత్త పైపులు వేయడం జరిగిందని, అలాగే పాత వాటర్ ట్యాంపులు అన్ని తీసేసి కొత్త వాటర్ ట్యాప్లు బిగించడం జరిగిందని సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వీరితో పాటు అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు రాధవ్ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు విజయలక్ష్మి, అనుపమ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
హిందువుల మనోభావాలను కాపాడాలని విశ్వ హిందూ పరిషత్ నిర్వాహకులు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. దౌర్జన్యకాండ అన్య మతస్థులు హిందువులపై దౌర్జన్యకాండ బోలో భారత్ మాతా కీ మాతా కీ బోలో భారత్ మాతా కీ బోలో భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత హర హర మహాదేవ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎవరు మాట్లాడతారు? ఎవరు చెప్పండి. జై శ్రీరామ్. ఈ నెల మార్చి 4వ తారీఖున అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో శ్రీ వీరభద్ర స్వామి పార్వేట ఉత్సవం జరుగుతున్న సందర్భంలో మసీదు ముందర ఆ యొక్క పార్వేట ఉత్సవం వెళ్లిందనే నెపంతో ముస్లింస్ ఈ యొక్క హిందువులపైన రాళ్ల దాడి చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సంఘటనను హిందువులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రోజు ఈ కార్యక్రమం రాష్ట్రమంతా కూడా అన్ని జిల్లాల్లో మా యొక్క నిరసన తెలియజేస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా ఏమంటే 12 ఎకరాలున్న ఆ యొక్క వీరభద్ర స్వామి ఆలయం యొక్క మాన్యము ఈ రోజు 3 సెంట్లు కుదించుకుపోవడము, మరి యొక్క ఎండోమెంట్ వ్యవస్థ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు. కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ యొక్క మాన్యాల మీద కూలంకషంగా సర్వే చేసి ఆ యొక్క వీరభద్ర స్వామికి చెందాల్సిన ఆ యొక్క భూములు వెంటనే ఆ యొక్క మాన్య దేవాలయానికి అప్పగించాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క హిందువుల పైన విచక్షణ రహితంగా పోలీసులు కూడా దాడి చేయడం జరిగింది, లాఠీచార్జ్ చేయడం జరిగింది. చాలా మంది చాలా తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. అంతేకాకుండా డిపార్ట్మెంట్ వారి మీద అక్రమ కేసులు బనాయించి వారిని కడప సెంట్రల్ జైలు తరలించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క నిరసన కార్యక్రమం ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ యొక్క హిందువుల పైన బనాయించిన అక్రమ కేసులను వెంటనే తొలగించి వారిని జైలు నుండి విడుదల చేయాలని. అదేవిధంగా ఇది కొత్త కాదు, గత నెలలో కూడా రాయచోట్లో ఇదే విధంగా అయ్యప్ప స్వాముల మీద దాడి చేయడం జరిగింది. సో ఇది ఘటన మీద ఘటనలు కంటిన్యూ జరుగుతూనే ఉంది. కానీ ప్రభుత్వం దీని మీద మరి భవిష్యత్తులో పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకుని ఎవరైతే ఈ యొక్క సంఘటనల వెనుక ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని, కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని వెంటనే అరెస్ట్ చేస్తే గానీ మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటుందని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ఇంకా అదేవిధంగా హిందువులకు రక్షణ కల్పించాలి. ఈ రోజు మేము ఒక అవమానంతో బాధతో ఈరోజు చెప్తున్నాము. ఏమంటే ఈ విశాల భారతదేశంలో హిందువులకు రక్షణ లేదా, హిందూ దేవాలయాల రక్షణ లేదా, మరి ఈ యొక్క రక్షణ కల్పించేసిన బాధ్యత ప్రభుత్వం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకులు
అన్ని మతాల ఓట్లు కావాలనే ఉద్దేశంతో చూస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మాకు సహాయం చేయడంలో అంటే న్యాయం చేయడంలో కొంచెం వెనుకడికేస్తోంది. ఎందుకో కానీ మేము అడిగేది, మీరు ధర్మంగా ఆలోచించండి, న్యాయంగా ఆలోచించండి. తప్పుంటే మాది తప్పుంటే మమ్మల్ని శిక్షించండి, ఇక వేరే అన్ని మత తప్పుంటే వారిని శిక్షించండి. కానీ ఈరోజు ప్రశాంతంగా పోతున్న పార్వేటి ఉత్సవాన్ని వాళ్ళు రెచ్చగొట్టి, ముస్లింస్ రెచ్చగొట్టి మా మీద దాడి చేసినప్పుడు మరి పోలీసులకు తెలియదా? మరి ఎందుకు వాళ్ళు గుర్తించలేక వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు? ఊరికే నామమాత్ర తూత మంత్రంగా వాళ్ళ మీద కేసులు పెట్టారు. కానీ ఎక్కువ కేసులు అయితే చాలా బలమైన సెక్షన్లు హిందువుల మీద పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకోటి, ఈ యొక్క ఉత్సవం కూడా మనకు ఎండోమెంట్ పరిధిలో మాత్రమే మేము చేస్తామన్నమాట. రాయచోట్ల చేశారనమాట. మరి అన్ని విధాలుగా విచారించి కాబట్టి తగు చర్యలు ఆ యొక్క బాధ్యుల మీద సెక్షన్ తీసి అంటే కేసులు తొలగించి ఈ యొక్క దీనికి కారణమైన ముస్లింల మీద తప్పకుండా తగు గట్టి చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కొట్టారంట, మరి ఏ రాజ్యాంగంలో ఉందండి మసీదు ముందర మేము మేళతాళ్ళు వాయించకూడదని? అలాంటివేమంటే మాకు చూపించండి, మేము ఖచ్చితంగా అలానే చేస్తాం. అక్కడే కాదండి, ఈరోజు చిత్తూరులో తీసుకున్నా కూడా బజార్ స్ట్రీట్ లో ఒక చావు వెళ్ళినా మేళతాళాలు వాయించకూడదు, ఒక దేవుడు ఊరేగింపు వెళ్ళినా వాళ్ళు నిలిపేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో కొడతారని. అటు మొట్టమొదట ఎక్కడ కానీ నేను చెప్పేది, పబ్లిక్ రోడ్ అన్నాక, ఒక దేవాలయం అన్నాక, ఉత్సవాలు అన్నాక ఖచ్చితంగా మేళతాళాలతో మాత్రమే హిందూ సాంప్రదాయం ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. మరి దాన్ని అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మొట్టమొదటిగా ఈ యొక్క ముస్లిం ప్రశ్నిస్తున్నాను, ఎందుకు అడ్డుకుంటున్నారు? మరి మీరు చేసే పీర్ల పండుగ మేమేమైనా డిస్టర్బ్ చేస్తున్నామా? మేమైనా కల్పించుకుంటున్నామా? లేదే, మేము సహకారం ఇచ్చేస్తున్నాం కదా, ప్రజాస్వామ్య దేశం అనేసి మేము అర్థం చేసుకుని మేము సహకరించినప్పుడు మీరు మాకెందుకు సహకరించరు? అంతా ఒకటి అంటున్నారు, కానీ మేము సపరేట్ అని మీరు వెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క పద్ధతి మంచిది కాదు. ముస్లిం సోదరులు కూడా ఈరోజు నేను విన్నవించుకుంటున్నాను, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదు. హిందువుల్లో చైతన్యం వచ్చింది. రాజకీయ నాయకులారా మీరు ఆలోచించండి. కూటమి ప్రభుత్వం యొక్క విషయం మీద చాలా లోతుగా పరిశీలించాల్సి ఉంది. ఒకప్పుడు ప్రజలు కాదు, ఈ రోజు ప్రతి హిందువుకు చైతన్యం వచ్చింది. ఈ రోజు ప్రతి హిందువు కూడా ఆలోచించగలుగుతున్నాడు, ఎవరికి ఓటు వేయాలి ఏంటి అంటే రాజకీయాలు మాట్లాడడం లేదు. కాబట్టి రాజకీయ నాయకులు ఆలోచించాలి. మీరు మనసులో దయచేసి ఆలోచించి హిందువులకు న్యాయం చేయాలి. ఎక్కడ కానీ మీరు ఓట్లు రాజకీయాలు దయచేసి చేయకూడదని హిందూ మూలంగా అందరికీ